హల్లెలూయా. తీసినటువంటి వారు త్వరగా చదువుతాం. యెహోవా సేవకుడైన మోషే మృతి చెందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. స్లోగా మనం చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే మోసే తర్వాత ఒక పరిచర్య ఆయనకి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత దేవుడు ఆయనకి చెప్తున్నటువంటి కొన్ని మాటలు చూసినట్లయితే మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చి ఉన్నాను. 4వ వచనం చూసినట్లయితే అరణ్యమును ఈ లెబోనోను మొదలుకొని మహానది అయిన ఎఫ్రాటీసు నది వరకును హిత్తీల దేశమంతటూ పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. ఆ సరిహద్దు వరకు కూడా మీకు అంతటిని కూడా నేను మీకు కలగజేస్తానని చెప్తా ఉన్నాడు. 5వ వచనం మనం చూసినట్లయితే నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండెను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇచ్చేటువంటి ఆయనకు దేవుడు ఒక పని చెప్పి ఉన్నాడు. మోషే ఇప్పటివరకు లీడర్గా కొనసాగించి ఉన్నాడు కనుక దాని తర్వాత చేయవలసినటువంటి బాధ్యత నీకు అప్పగింపబడి ఉంది. అయితే ఈ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చడానికి నీకు కావాల్సినటువంటి ప్రతి సదుపాయమును నేను నీకు కలగజేస్తాను. ఆ విధంగా నీకు ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ స్థావరం యొక్క ఎండింగ్ ఎక్కడి వరకు ఉందో, సరిహద్దు ఎక్కడి వరకు ఉందో అనేటువంటి విషయాలు కూడా తెలియజేస్తూ నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటానని చెప్తా అన్నాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు మోషేకి నేను ఏ విధంగా అయితే నేను తోడై ఉన్నానో అటు రీతిగా నేను కూడా నీకు తోడై ఉంటాను. ఏ మనుషుడును నీ ఎదుట నిలువజాలడనేటువంటి ఒక మాటను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆ తర్వాత మనం చూద్దాం 6వ వచనం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము. ఎస్, నీకు అప్పగింపబడినటువంటి ఈ యొక్క పనిని బట్టి, నీకు ఇవ్వబడినటువంటి యొక్క పని నిమిత్తమై నువ్వు ఆ యొక్క భయాందోళనకు గురై ఉన్నటువంటి విషయం నీకు గమనించినటువంటిది. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, ఏ ఒక్క మనుషుడు కూడా నీ ఎదుట నిలువజాలడనేటువంటి మాట చెబుతూ ఎంతటి ప్రాంతాన్ని ఆయనకి ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఆ సరిహద్దులు కూడా తెలియజేస్తున్నాడు. మరీ ప్రాముఖ్యంగా ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్లుగా అన్ని ఆశీర్వాదాల కంటే ప్రాముఖ్యమైనటువంటిదిగా నేను నీకు తోడై ఉన్నాను. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను కనుక నీవు ఎట్లా ఉండాలట? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ప్రజలు హల్లెలూయా. అయితే తర్వాత వచ్చిన మనం చూసుకుందాం. నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చెప్పున 7వ వచనం మొదటి నుంచి ఒకసారి మళ్ళా చదువుతున్నాను. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలను. ఇక్కడ చూడండి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలనేటువంటి మాట కూడా చెప్పిన తర్వాత ఇంకొక మాట దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏం సెలవిస్తున్నాడంటే, నా సేవకుడైనటువంటి మోసే ఆజ్ఞాపించినటువంటి, సేవకుడు చెప్పినటువంటి ఆజ్ఞాపించినటువంటి ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ ఆ ధర్మశాస్త్రం అంతటి చెప్పున, ఆ ధర్మశాస్త్రం నీకు ఏది బోధిస్తుందో, ఏది నీకు వివరించబోతుందో దాని అంతటి చెప్పున నీకు చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొలగిపోకూడదు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. రైట్, నువ్వు ధైర్యంగా నిలబడాలి. నీకు ఆ స్వాస్థ్యము నీకు అప్పచెప్పబోతున్నాను, ఆ కార్యం చేయడానికి నీవే సమర్థుడుగా నేను నియమించుకున్నాను. కానీ ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంట? మోసే నీకు అప్పగించబడినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏమైతే నీకు విషయాలు తెలియపరుస్తా ఉందో వాటన్నిటిని నీవు తూచా తప్పకుండా ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వు అనుసరిస్తూ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకున్నాం. ఒక వివేచన కలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవించాలనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కుడికి గాని ఎడమికి గాని నీవు తొలగిపోకూడదు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం ప్రాముఖ్యంగా ఈ మాట మనం చూసుకోవాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు దాన్ని దానిచ్చిన ఎడల
నీ మార్గం వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఎస్, నీకు ఏదైతే ఆ ధర్మశాస్త్రం అనుగ్రహింపబడి ఉందో దాని ప్రకారం కుడికి కానీ ఎడమకు కానీ నీవు త్రొట్టిల్లిపోకుండా ఉండేటట్లు నీకొక విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. నీవు వివరించేటువంటి విషయంలో నువ్వు దాన్ని తప్పిదము చేయకూడదు. దానిలో రాయబడినట్టు వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు ఎట్లా ఉండాలట? జాగ్రత్త పడి ఉండాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే ఆ ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటుందో ఆ విషయాలన్నిటిని చేయడానికి నువ్వు చాలా జాగ్రత్త పడి ఉండాలి. దాని గురించి నువ్వేం చేయాలట? దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అప్పగింపబడినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రమును నీవు ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్లింప చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నీకు ఒక స్థలమును నేను ప్రిపేర్ చేస్తున్నాను, నీ యొక్క డిజిగ్నేషన్ అనేటువంటిది ఇది అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఆ లీడర్ తర్వాత లీడర్గా నేను నియమించుకుని ఉన్నాను, నేను అభిషేకించి ఉన్నాను. అయితే ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలువజాలడు. నీవు చేయవలసినటువంటి పని కొంత ఉంది. అదేంటనంటే ఆయన ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి. చాలా జాగ్రత్త వహించి పాటించాలి. అది నువ్వు గుర్తెరిగి నిమిత్తము, దానిలో నువ్వు జాగ్రత్త వహించి నిమిత్తము నువ్వేం చేయాలంటే నీకు అప్పగింపబడినటువంటి ఆ ధర్మశాస్త్రమును ధ్యానించగలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత వచ్చిన మనం చూద్దాం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అప్పుడే రెండోసారి మనం ఈ మాట చూస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నాకు బాగా నచ్చినటువంటి మాట ఏంటంటే ఆజ్ఞలు కొన్ని దేవుడు అప్పగించడం జరిగింది. 8వ వచనంలో మనం చూస్తాం. ఆ ఆజ్ఞలు అనే వాటిని తూచా తప్పకుండా మీరు పాటించాలనేటువంటి మాట ఆయన సెలవడం జరుగుతుంది. మన చేతికి అప్పగింపబడినటువంటి ఒక బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాలైనటువంటి ఆజ్ఞలు మనకి కనబడతా ఉన్నాయి. మనం ఈ చేసేటువంటి భక్తి జీవితంలో మనకి ఉంచబడినటువంటి ఈ యొక్క పోరాటంలో, ఈ యొక్క యుద్ధ పోరాటంలో మనకి ఎట్లా పరిస్థితులు కలుగుతూ ఉన్నాయంటే ఈ ఆజ్ఞలన్నింటినీ మనం పాటిస్తున్నామా లేదనేటువంటి ఒక ఆలోచన అయితే మనకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సార్లు ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటున్నాం కాబట్టి ఈ లోకానుసారమైనటువంటి అలవాట్లు, ఆలోచనలు మనలో ఉండి ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఆజ్ఞలను మనం పాటించలేనటువంటి పరిస్థితుల్లో గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం చేస్తూ ఉండి దేవుడు నాకు ఇవ్వాల్సినటువంటి నాకు చెప్పినటువంటి ఆ డిజిగ్నేషన్ కానీ, దేవుడు నాకు అప్పగించినటువంటి ఒక ఆశీర్వాదమైనటువంటి విషయాలు కానీ నా జీవితంలో ఫలించలేకపోవడం గల కారణాలు ఏందయ్యా అని అంటే ఒక ఆజ్ఞలు దేవుడు ఏదైతే నీకు బోధించాలని ఆశపడి ఉన్నాడో, ఆ ఆజ్ఞల గుండా ఏదైతే మార్గాల గుండా దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఆశపడి ఉన్నాడో ఆ మార్గంలో మనం లేకపోవడమే. ఇక్కడ ఒక రకమైనటువంటి ఆజ్ఞ నాకు కనిపించింది. 9వ వచనంలో చూసినట్లయితే ఒకసారి అందరూ మీరు బైబిల్ గ్రంథం చూడండి. 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. ఏమని ఆజ్ఞ ఇచ్చున్నాడు? నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండు. ఆజ్ఞ ఇక్కడ ఏంటనంటే నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను ఏమయ్యానంటే నీకు ఒక సైన్యం అప్పచెప్పబోతున్నాను. ఆ సైన్యం నువ్వు నడిపించాలి. ఏ మనుషుడు నీ ఎదుట నిలువజాలడు. కానీ ఇదన్నిటిని చేయడానికి నీకు కొంత ధైర్యం అవసరం, నీకు కొంత బలం అవసరం. కాబట్టి ఇది నీకు ఆజ్ఞగానే ఇస్తా ఉన్నాను. ఏట ఆజ్ఞ అంటే ధైర్యంగా ఉండడం అనేటువంటి మాట. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం భయపడుతూ ఉంటాం. ఏం జరుగుతుందో, ఏం జరగబోతా ఉందో, మన భవిష్యత్తు ఏమైపోతా ఉందో, మన పరిస్థితి ఏమైపోతా ఉందని ఒక భయాందోళనకు మనం గురైపోతూ ఉంటాం. మీకు తెలుసా, భయం అనేటువంటిది ఒక ఆత్మ. భయం అనేటువంటిది ఒక ఆత్మ. ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినదైతే కాదు. బ్రదర్ హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి బ్రదర్ అట్లా మాట్లాడింది? నేను రిఫరెన్స్లతో సహా మీకు ముందుకు తీసుకొస్తాను అన్నమాట. ఈ భయం అనేటువంటిది ఒక ఆత్మ. అది దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటిది కాదు.
ధైర్యం అనేటువంటి ఈ యొక్క ఆజ్ఞ మాత్రం దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞను మనం అనుసరించాలి. చాలాసార్లు మన యొక్క పరిస్థితులు మనం చూసుకుంటున్నప్పుడు ఒక భయానికి గురైపోయి అయ్యో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక టెన్షన్కి మనం గురవుతూ ఏం చేస్తాం తెలుసా, చేయవలసినటువంటి పని ఏదైతుందో దాని నుంచి మనల్ని తప్పించేటువంటి క్రియ మాత్రం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ భయం యొక్క ఆ భయం ఒక శత్రువు యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు పోయేటువంటి ఆ డెజిగ్నేషన్ ఏదైతుందో ఆ డెజిగ్నేషన్ నుంచి నిన్ను మలుపు తిప్పడం, దానికి వాడేసిన పన్నాగమే ఈ భయమును నీ హృదయంలో ఉంచడం. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండ 28వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 1వ వచ్చిన మాట చూద్దాం. 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండ. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం అదే మాట చూస్తాం. ఆజ్ఞలన్నింటిని అనుసరించమంట అన్నాడు. ఏమంట? నేను నీ దేవుడైన యెహోవా మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త మరొక మాట మనం చూద్దాం. 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్లు నేనేమి చేయదునని ఆయన అడిగాను. నిత్య జీవనకు వారసు రావడానికి సద్బోధకుడా నేను ఏమి చేయదనని ఆయన అడుగుతా ఉన్నాడు. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? నువ్వు ఎట్లా నన్ను సత్పురుషుడని నువ్వు గమనించగలిగావు, నువ్వు గ్రహించగలిగావు అనేటువంటి మాట దేవుడు అక్కడ అడగడం చూస్తాను. చూడండి, దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళి ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని ఆశీర్వాదంలో కానీ కొన్ని విధమైనటువంటి పొందుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. 10వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవమ్మా. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కానేరడే. నెక్స్ట్, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చుకొనవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పిన. ఒక నిమిషం ఆగమ్మా. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిన. ఏమిటి ఆజ్ఞలు? నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, మోసపుచ్చకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానింపను అనేటువంటి మాట చెబుతూ ఇంకొక మాట దేవుడు ఆయనకి చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని మాటలు చూద్దాం. ఆయన ఆజ్ఞలు నీకు ఖచ్చితంగా తెలుసున్నటువంటి ఆజ్ఞలే కదా, వీటిని అనుసరిస్తూ నువ్వు చేయవలసినటువంటి మరొక ఆజ్ఞ ఇంకొకటి ఉంది. నెక్స్ట్ 20వ వచనం. అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూ ఉంటున్నానే, నా చిన్నతనం నుండి వీటన్నిటి నేను కూడా ఏం చేస్తున్నాను, తూచ తప్పకుండా పాడేస్తున్నాను. నేను అబద్ధం ఆడట్లేదు, వ్యభిచరించట్లేదు, లేకుంటే అబద్ధం సాక్షి చెప్పి ఒకరిని నేను మోసపుచ్చట్లేదు. ఎటువంటి నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతున్నాయో వాటికి విరుద్ధంగా అయితే నేను నడవటం లేదు కదా. ఎప్పటి నుంచి? నా బాల్యం నుంచి కూడా నేను ఇట్టి రీతిగానే నేను బ్రతుకుతా ఉన్నాను. అయినప్పటికీ నువ్వు ఆ ఆజ్ఞలతో పాటు నాకు చెప్పి ఉన్నావు, మరి నేను చేస్తా ఉన్నాను కదా. అందుకు అతడు యేసుని చూసి ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఇవన్నీ చేస్తా ఉన్నావు కానీ కుమారుడా, నీ దగ్గర ఒకటైతే ఒక విషయం అయితే చాలా కొదువుగా ఉంది. ఏమిటంటే నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కూర్చు కలుగును. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటనంటే నీ దగ్గర ఒకటి కొదువుగా ఉంది. అది ఏంటనంటే ఆస్తి ఏదైతే ఉందో అదంతటి అమ్మి బీదలకు ఇచ్చే నీ ధనము పరలోకంలో ఏమవుతుందట? ధనం పరలోకంలో కలుగుతుందట, కూడిపెడుతుందట అక్కడ. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, దేవుడికి మనం బీదలో ఉండడం ఇష్టమా? దేవుడికి మనం ఆస్తికర్తలు ఉండడం ఇష్టం లేదంటారా? దట్స్ నాట్ ద మ్యాటర్. ఇక్కడ అది కాదు. దేవుడు నిన్ను ఆస్తికర్తలుగానే చేయాలనుకుంటున్నాడు.
నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉంచాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పరీక్ష, ఒక టెస్ట్. ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి ఈ టెస్ట్, ఇతను ఖచ్చితంగా పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనేటువంటిది ఇక్కడ చూడాలి. దేవుడు మనల్ని దీనులుగానో లేకుంటే ఏమంటారు మన ఒక పరిస్థితి వేరొక జీవితంగా ఉండాలని ఆయన ఆశపడట్లేదు. ఏ తండ్రి తన కుమార్తెలను అట్లాంటి పరిస్థితులు ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. పరలోకం నందు ఉన్నటువంటి మన తండ్రి కూడా అంతే. మన ఆస్తి కర్తలుగానే చేస్తానంటున్నాడు పరలోకానికి. బ్రదరుడు హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో దీవెనకరమైనటువంటి, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి వచనాలు మన కొరకు ఆయన రచించి ఉన్నాడు, మన కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. మరి అలాంటి తండ్రి నువ్వు బీదలకు ఆస్తి అంతా అమ్మేసి నువ్వు రోడ్డును పడాలని కోరుకుంటూ ఉన్నాడని కాదండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుడు అతను పెడుతున్నటువంటి ఒక పరీక్ష. చూడండి, యేసు అతన్ని చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చి పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అప్పుడు వచ్చి నన్ను నువ్వు వెంబడించి. ఎందుకనంటే ఈ యొక్క ఆస్తి యొక్క ఆలోచన, ఈ యొక్క ధనం యొక్క ఆలోచన నిన్నేం చేస్తా ఉందనంటే నువ్వు నన్ను వెంబడించకుండా చేస్తా ఉంది. నువ్వు నా యొక్క పరిచయ నిమిత్తమే బోధపడకుండా చేస్తా ఉంది. లేకుంటే దేవుణ్ణి నువ్వు పూర్తిగా అంగీకరించలేనటువంటి పరిస్థితి కూడా నిన్ను అది తీసుకువెళ్తా ఉంది. అక్కడ ఆ కుమారుడు తేలిపోతాడు. తర్వాత వచ్చిన చదవండి ఒకసారి, 22వ వచనం చదవండి. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకున్నాడట. అబ్బా, ఏం చెప్పేసావు ప్రభా, ఎంత అన్యాయం అనేది. ఏదన్నా అడుగు, నేను చేయగలుగుతాను, కానీ ఇదైతే నేను చేయలేను. ఆజ్ఞలన్నీ అనుసరించావు, నువ్వు లీడర్గా ఉన్నావు, నీకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాను యెహోషువ. నువ్వు ఎన్ని చేయడానికి నీ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను నువ్వు పాటించాలి. పాటించుతూనే నువ్వు ధ్యానించినప్పుడే అది నీకు ఏం చేయాలో నీకు ఆ బైబిల్ ఆ ఒక గ్రంథం నీకు తెలియపరుస్తుంది. దాన్ని తూచ తప్పకుండా కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకుండా నీవు నడిచినప్పుడే నా ఒక మార్గంలో నిన్ను నడిపించగలిగేటువంటి శక్తి నిత్యము నేను నీకు తోడే ఉంటాను దేవుడు. ఇస్ దట్ రైట్? ఇక్కడ చూడండి, అన్ని కరెక్ట్గానే చేస్తున్నావు కుమారుడా, అన్ని మంచిగానే ఉంది. బాల్యం నుంచి నువ్వు తూచా తప్పకుండా అబద్ధం ఆడట్లేదు, హెచ్చరించట్లేదు, లేదా ఇంకోటి ఏది చేయట్లేదు. ఆజ్ఞలన్నింటినీ మంచిగా ప్రవర్తిస్తున్నావు. కానీ నీలో ఒక ధనాపేక్ష అనేటువంటిది ఒకటి కూరుకుని ఉంది. అతడు ఏం చేస్తాడు చూడండి, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాడట. పోను ప్రభువా, నేను ఇక్కడితో దీన్ని విడిచిపెడతానని అనలేదు. ఈ మాట అన్నందుకు దుఃఖపడిపోయాడు, బాధపడిపోయాడు. ఎంతో వేదన కలిగిస్తుంది అనమాట. ఎందుకు నన్ను అంత మాట అనేసాడు, ఇతను ఎవరు నన్ను అంత మాట అనడానికి అనేటువంటి క్వశ్చన్కి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆజ్ఞ, అది ఆజ్ఞలో ఉంది కదా. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, కానీ నీలో కొద్దువ అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కొద్దువ నేను ఫైన్ చేస్తాను, నేను నీకు చెప్తా ఉంటే కనుక అది నీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, నన్ను ఏదో ఒక పాయింట్ చేసినట్టుగా ఆ వ్యక్తి అక్కడ అదే కనబడతాను. అతను ఏదో దేవుడు ఒక పాయింట్ చేసినట్టుగా మొక్కు చిన్న బుచ్చుకున్నట్ట దుఃఖపడుచూ వెళ్ళిపోయాడట. హల్లెలూయా. 23వ వచనం మనం చూద్దాం, 25 వరకు చదువుకుందాం. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. చెబుతూ ఆయన ఒక మాట అంటాడు, ఒంటే సూది మధ్యలో దూరట ఎంత కష్టమో, ఈ ఆస్తి గురించి ఈ యొక్క ధనాపేక్ష కలిగినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీరు పరలోక రాజ్యం చేరడం కూడా అంతే అసాధ్యం అని చెప్పేసి ఉన్నాడు. ఎప్పుడు ఆజ్ఞలన్నింటినీ పాటించినప్పటికీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే మాట మనం చదువు 24-25. అప్పుడు యేసు చుట్టూ చూసి 24 వచ్చిన ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జముల దూరుట సులభము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసారా, చాలా సార్లు దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలు పాటించేటువంటి విషయం మనం ఏం చేస్తామనంటే మనం సమర్థించుకుంటా ఉంటాం. మనం దేవుడికి కూడా మనం సమర్థించుకుని సమాధానం చెప్తా ఉంటాం. ఎట్లంటే, ప్రభు నేనైతే ఖచ్చితంగా చేస్తాను, నీ పని ఏదో చేస్తా ఉన్నాను, ఎట్లా నీ పరిచయలు ఎట్లా వాడబడుతున్నాను, లేకుంటే అతనికి ఇది చేయబడుతున్నాను, అది చేయబడుతున్నాను, సమర్థించుకునేటువంటి పరిస్థితి కూడా మనం చాలాసార్లు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రతి ఒక్క మనుషులు కూడా
ఎట్లా సంపాదించుకుంటాడంటే, ప్రభు నాకు ఉన్నటువంటి ఈ పరిస్థితిని బట్టి ఈ యొక్క ఆజ్ఞను ఇంతగా కొంచెం స్లైడ్గా నేను మూవ్ అవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు వాక్యము నిదానం వచ్చి మనకి తగినట్లయితే అంగీకరించలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి చాలా చోట్ల. ఎందుకో తెలుసా? సమర్థించుకునేటువంటి తత్వం. భక్తి జీవితం అని అంటే దేవుడు నీతో నేరుగా మాట్లాడినప్పుడు దానికి నువ్వు లోబడకపోయినటువంటి తత్వం మానేసి సమర్థించుకునేటువంటి తత్వం. ఆ సమర్థించుకునే తత్వం నేను ఏం చేస్తుందో తెలుసా? దేవుడి యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదానికి దేవుడు తోడు నీకు అవసరం లేదని నువ్వు నిదానంగా చెప్తున్నటువంటి మాట అది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమర్థించుకునే తత్వం నీకేం నేర్పుతుందో తెలుసా? దేవుడు ఏ యొక్క ఆశీర్వాదం గుండా నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాడో ఆ యొక్క ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకునేటువంటి తత్వం అండి. ఒకసారి మళ్ళా మొదటికి వద్దాం మనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. 6వ వచనం నుంచి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేస్తున్న ఈ దేశమును నిత్యంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదు. నిన్ను ఖచ్చితంగా నేను విడిచిపెట్టను. దేవుడు ఒకసారి మనల్ని ఆయన పట్టుకుని ఉన్నాడు అంటే మనం తప్పటడుగులు వేయచ్చేమో తప్ప దేవుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదండి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడువడు, ఎడబాయవాడు అనేటువంటి పేరు ఆయనకు ఉంది. ఇదని రైట్ అన్నా? మమ్మల్ని ఇడువడు, మమ్మల్ని ఎడబాయడు. ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనుషులం కాబట్టి ప్రతి ఒక్క ఆజ్ఞను మనం పాటించలేకున్నటువంటి పరిస్థితుల్లో, సమర్థించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంకోటి నాతో సహా నేను కూడా ఉండవచ్చు. ఇంకోటి నాతో సహా కూడా నేను చెప్పుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం, కొన్ని అనుభవపూర్వకంగా తెలిసినా కూడా చేస్తూ ఉంటాం, కొన్ని అర్థం కాక చేస్తూ ఉంటాం. దానిని బట్టి పాయింట్లు పట్టుకుని ఆరాలు తీసి నిన్ను విడిచిపెట్టాలనుకునేటువంటి దేవుడు అయితే మన దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన సమర్థతను కూడా ఆయన అంగీకరించి మరలా మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికే నన్ను కానీ మిమ్మల్ని కానీ అందరిని ఇక్కడ నిలబెట్టుకుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటా మార్గం అయ్యానంటే ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి ఇక్కడ. నిబ్రము కలిగి ధైర్యంగా నుండము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో చేసినటువంటి ప్రమాణం చేసినటువంటి ఆ భూమిని ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్తూ 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధైర్యం ఉండాలట? చాలా ధైర్యం ఉండాలి. నా దేవుడు నాకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానము గుండా నన్ను నడిపించడానికి ఆయన మాత్రమే సమర్థుడు. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి ఈ భయం ఏం చేస్తా ఉన్నానంటే ఆ యొక్క కార్యమును నువ్వు పొందుకోకుండా ఉండే నిమిత్తము నిన్ను మార్గము సరళం కాకుండా వక్ర మార్గం గుండా నిన్ను నడపడానికి శత్రువు వేసినటువంటి పన్నాగం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు నిబ్రం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండము. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చెప్పున ఆ ఆజ్ఞలన్నిటి ప్రకారం నీవు నడుచుకోవాలి. ఆ ఆజ్ఞలన్నిటి ప్రకారం నువ్వు నీ యొక్క మార్గమును సరళపరుచుకుంటూ ముందుకు నువ్వు ప్రవర్తించగలిగినట్లయితే గనక కుడుముకు కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకూడదని చెప్తూ 9వ వచనం ముందుకు వెళ్దాం, చదువుదాం. 8, 9 వచనాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే నాకు ఈ మాట బాగా నచ్చింది. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా యెహోషువ, అరే నేను నీకు చెప్పి ఉన్నానే, నా ఆజ్ఞలో ఒకటి ఏంటి తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. మరి నువ్వు ఎందుకు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తా ఉన్నావు? ఇది నేను ఇచ్చినటువంటిది కాదు, ఇది దేవుడు ఇచ్చినటువంటిది కాదు. ఆ ఒక ఆత్మ భయం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆత్మ. ఆ ఆత్మ శత్రువు పన్నాగం ద్వారా నీ యొక్క హృదయంలో ప్రవేశించినటువంటిది. ఆ మాట 2వ తిమోతిలో రాసినటువంటి పత్రిక ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది, చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయం 6-7 వచనములలో ఒక మాట రాయబడి ఉంది. మనం త్వరగా ముందుకు వెళ్ళాలండి. 2 తిమోతి 1వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చిన. కానీ ఒకసారి చూసారా, దేవుడట నీకు కొన్ని ఆత్మలు ఆయన అనుగ్రహించడం జరిగింది. వాట్ కైండ్ ఆఫ్ దట్? ఏంటి అది? ఏ రకమైనటువంటి ఆత్మలు నీకు ఆయన అనుగ్రహించాడంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు. చూసారా,
చూసారా, దేవుని యొక్క ఆత్మ నీకు ఇచ్చినటువంటి ఆత్మ ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మ ఎట్లాంటి ఆత్మ ఇచ్చాడు తెలుసా? శక్తిని ఇచ్చాడట, ప్రేమనిచ్చాడట. ప్రేమను కనపరచలేనటువంటి తత్వం గల వారమే మనం ఈరోజు కనబడి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాం. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేమ అయినటువంటి ఆత్మ నీలో లేదు. ఇంద్రియ నిగ్రహములు, జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిగ్రహములు, ఈ ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మ, హల్లెలూయా హల్లెలూయా, ఈ భయం అనేటువంటి ఈ పిరికితనము గల ఆత్మ, అదొక ఆత్మగా ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఈ పిరికితనమైనటువంటి ఆత్మ నీకు ఇయ్యలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మరి ఇది దేవుడు ఇవ్వకపోతే, ఇది దేవుడు చేత వచ్చినటువంటిది కాకపోతే, ఇది దేవుడు అనుగ్రహించకపోతే మనకొద్దు. హల్లెలూయా హల్లెలూయా. ఈ భయం అనేటువంటి ఆత్మ నీ హృదయంలో ఉండడానికి స్థావరం లేదు. నువ్వు ఇస్తున్నావు ఈ స్థావరం, దేవుడు అనుగ్రహించలేదు. దేవుడు ఏం చెప్పాడు? నేను ఆగి ఇచ్చినాను కదా ధైర్యంగా ఉండమని. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఉంటున్నారా? ఇది తిరిగి గల ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటిది కాదండి. ఇది దేవుడి వద్ద నుంచి వచ్చినటువంటి ఆత్మ కాదు. ఈ యొక్క ఆత్మ నీ యొక్క హృదయంలో ఉండి నీ యొక్క ఏదైతే మార్గం ఏదైతే ఉందో దానిని పాడు చేయడానికి ఇష్టపడతా ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 7వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 3వ వచనాలు. అప్పుడు ఎరుబయలు అనగా గిద్యోనును అతనితోనున్న న్యాయాధిపతులు 1వ అధ్యాయం 6-7 వచనాలు. అప్పుడు ఎరుబయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగు చేసుకొని నా మీద అతిశయించుదరేమో. కాబట్టి ఇక్కడ చూడండి, మీకు ఒక సన్నివేశాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. యుద్ధమునకు వారిని తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ యొక్క యుద్ధ భూమిలో సైనికులు యుద్ధానికి ప్రిపేర్ అయి ఉంది. వారికి కావాల్సినటువంటిది ఏంటి? ఏం కావాలి? సైన్యం కావాల్సినటువంటి యుద్ధ భూమిలో కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఆయుధాలు కావాలి, ఆభరణాలు కావాలి, కవచాలు కావాలి. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుని వారు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ యుద్ధంలో వారు పోరాడి వారు గెలవాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా క్లియరెన్స్ కనబడుతూ ఉంటుంది. మొదటి వచనం ఒకసారి. అప్పుడు ఎరుబయలు అనగా గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువను లేచి హోరేబు బావి యొద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనిపించిందట. వారి యుద్ధం చేస్తున్నటువంటి శత్రు సైన్యం వారికి అక్కడ ఆ ప్రదేశంలో కనబడినట్టుగా కనబడుతుంది. 2వ వచనం మనం చూసుకుందాం. అప్పుడు 2వ వచనం, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించతగదు. ఇశ్రాయేలు నా బాహుబలము, నా రక్షణ కలుగు చేసేది అనుకుని నా మీద అతిశయించుదురేమో. నెక్స్ట్, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని. చూసి ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు. ఏం చెప్తా ఉన్నాడంటే, కాబట్టి నీవు వెళ్ళి ఏం చేస్తావనంటే, నీవు పోయి వారితో ఒక మాట చెప్పు. ఏమని? ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళిపోండి. ఎవరికైతే ధైర్యం లేదో, సైనికుడికి కావాల్సినటువంటిది, యుద్ధంలో సైనికుడికి కావాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క ఆభరణాలు, ఆయుధాలు, లేకుంటే వగేరా ఏమైతే యుద్ధ భూమిలో కావాల్సినటువంటివో వాటన్నిటికంటే ముందు వాళ్ళకి కావాల్సినటువంటిది ఏంటంట? గుండె ధైర్యం కావాలి. హల్లెలూయా హల్లెలూయా. శత్రువుని ఎదుర్కోగలనటువంటి ఆ గుండె ధైర్యం కావాలి. అందు గురించి దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి ఈ కొండ ఖచ్చితంగా దిగేసి వెళ్ళిపోవడమే. గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవాలని జనులు వినున్నట్లుగా ప్రకటించు
అని గిద్యోనుతో సెలవిచ్చున్నాడు దేవుడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పి ఉన్నాడట, ఎవరైతే పిరికితనం గల ఆత్మని క్యారీ చేస్తా ఉన్నారో, భయపడుతూ ఉన్నారు యుద్ధంలో, యుద్ధ రంగంలో, యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి, వారందరూ కూడా ఈ కొండ దిగి వెళ్ళిపోమని చెప్పు. ఎయిట్, గిద్యోను ఏం చేశాడో చూద్దాం. అప్పుడు జనులలో నుండి ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? మాట ఆయన వెళ్ళి ప్రకటించాడట. త్వరపడి గిద్యోను కొండ విడిచి తిరిగి వెళ్ళడని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంతమంది పిరికి గల ఆత్మను క్యారీ చేస్తున్నారు? దేవుడు చెప్పాడు, ఈ యొక్క ఆత్మని క్యారీ చేసే నువ్వు నాకు అవసరం లేదు. నీ యొక్క యుద్ధ భూమి ఏదైతే ఉందో దానిలో నువ్వు ఉండాలనేటువంటి ఆశ నీకు ఉన్నప్పటికీ కూడా, తయారయ్యి సిద్ధంగా నువ్వు ఉన్నప్పటికీ కూడా, కానీ నీకున్నటువంటి ఈ యొక్క ఆత్మ వలన, నీకున్నటువంటి ఈ యొక్క పిరికితనం వలన, నీకున్నటువంటి ఈ యొక్క భయం వలన యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టుడే. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తే 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారట. 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పేటువంటి మాట అదే. మనకి ఆభరణాలు యుద్ధ భూమిలో ధరించుకొనక ముందు, ఆయుధాలు మనం ధరించుకొనక ముందు మనకు కావాల్సినటువంటిది ఏంటంట? గుండె ధైర్యం కావాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. చూసారా, ముందు ఆ శక్తి, ఆ ధైర్యం నీకు కావాలి కాబట్టి అది ఎక్కడి నుంచి రావాలట? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి ధైర్యం వహించుడి. అప్పుడు మీరేం చేయాలి? ఇది ఫస్ట్ మీలో కలిగిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలట? సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోగలిగి ఉంటారు యుద్ధమునకు. నెక్స్ట్ అయితే 11వ వచనం చదువుదాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం మీరు ధరించుకోనండి. ముందు ధైర్యంగా ఉండని చెప్పిన తర్వాతనే సర్వాంగ కవచం ధరించుకోమని చెప్పాడు. ఆయన నుంచి ఆ శక్తిని, ఆయన నుంచి ఆ బలమును నువ్వు పొందిన తర్వాతనే సర్వాంగ కవచం ధరించుకోమన్నాడు. ఎందుకు? ఆ సర్వాంగ కవచం చేతనే నువ్వు సైతాన్ యొక్క, అపవాది యొక్క తంత్రములను, శక్తులను నువ్వు ఎదిరించడానికి నీకు ముందు కావాల్సినటువంటిది నీ గుండెలో ఉన్నటువంటి ధైర్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పాడు కదా, యెహోషువా నేను నీకు ఆజ్ఞ ఇయ్యలేదా ధైర్యంగా ఉండమని. ఇది ఒక ఆజ్ఞగా మనం తీసుకోవాలండి. ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనం ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఉండి ఉన్నామో మనకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండి ఉన్నామో మనకు తెలియదు. అయ్యో ఇది జరగబోతుందేమో, అయ్యో ఈ యొక్క నాశనానికి నేను గురైపోతున్నానేమో, లేకుంటే ఈ యొక్క దేవుడు ప్రణాళిక నుంచి నేను తప్పుకుపోతా ఉన్నానేమో, అరే ఆ మనిషి ఎట్లా అన్నాడే, లేకుంటే ఆ సహోదరుడు ఎట్లా మాట్లాడుతున్నాడే, లేకపోతే ఇంకొక వ్యక్తి వచ్చి ఈ రకంగా మనల్ని ఈ యొక్క పరిస్థితికి తీసుకువెళ్తున్నాడే. దేవుడు నీకు తోడై అన్నాడు. బ్రదరుడు హల్లెలూయా, హల్లెలూయా. మాట చెప్తామా? దేవుడు నాకు తోడై అన్నాడు. మరొకసారి దేవుడు నాకు తోడై అన్నాడు. దేవుడు నాకు తోడై అన్నాడు. ఈ ధైర్యం కావాలి బ్రదరుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు కాదు నీ యొక్క జీవితాన్ని నిర్మించేది, మనుషుల యొక్క మాటలు కాదు. మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించుండొచ్చేమో కానీ దేవాది దేవుడు నీకు తోడై ఉన్నాడు. యెహోషువా అని నీకు ఆజ్ఞ ఇయ్యలేదా? ధైర్యంగా ఉండుము, ఈ యొక్క ఆజ్ఞను నువ్వు పాటించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఒక పరిస్థితికి మనం భయపడుతూ ఉంటామో అది ఏం చేస్తుంది అంటే, అది మన జీవితంలో మనం దేని గురించి అయితే మనం భయపడుతూ ఉంటున్నామో అది మనల్ని ఏలడం మొదలు పెడతా ఉంటుంది. యోబు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన కొన్ని విషయాలు, ఎందుకు పిల్లలు ఉదయాన్నే లేచి వారందరి గురించి అయ్యో ఎలా జరిగిపోతుందేమో, అలా జరిగిపోతుందేమో ప్రార్థన చేసి ఎన్ని చేసి ఒక భయాందోళనమైనటువంటి జీవితం కూడా ఆయన వెళ్తూ ఉండేవాడు. ఆ భయాందోళనమైనటువంటి జీవితం కూడా ఆయన వెళ్తూనే దేవుడికి లోబడుతున్నటువంటి తత్వం మనం చూస్తూ ఉన్నాం. కానీ అలా ఉండడం వల్ల ఏం జరిగిందో తెలుసా? అలా ఉండడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఒకసారి చూడండి, యోబు గ్రంథం నుంచి ఒక మాట మనం చూద్దాం. 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు రాయబడి, ఇంకా మనం చాలా వచనాలు చదవాలండి, త్వరగా ముందుకు వెళ్దాం. 24వ వచనం, 3వ అధ్యాయం 24వ వచనం యోబు గ్రంథం. చదువు. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. 25వ వచనం.
బహుగా భయపడుతున్నా, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించున్నదే. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఈ యొక్క శ్రమ లేకుంటే ఈ యొక్క ఇబ్బంది, ఈ యొక్క కష్టం నాకు వస్తుందని దాని గురించి నేను ఎంతో భయం కలిగి నేను దానికి వర్షిప్ చేయడం మొదలు పెట్టానే. అదే నాకేం చేసిందట సంభవించింది. ఏది వచ్చిందని నేను బహుగా భయపడుతున్నానో అదే నాకు సంభవించున్నది. నాకు భీతి పుట్టించినది నా మీదకి వచ్చినది. చూసారా, నీకు భీతి కలగజేసినది, నీకు భయము కలగజేసినది ఒక ఆత్మ ఎప్పుడైతే నీలో ఉంటుందో అది నిన్ను ఏడడం మొదలు పెడుతుందండి. దానికి మనం వర్షిప్ చేయడం మొదలు పెడతా ఉన్నాం. మనకి ఇవన్నీ తెలియకుండానే జరుగుతున్నాయండి, తెలిసి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. తెలిసినట్లయితే అది విడిచిపెడతామే. ఈ రోజు నీకు తెలిసి ఉండొచ్చేమో. హల్లెలూయా. ఈ రోజు నీకు ఆ విషయం తెలిసి ఉండొచ్చేమో. దాన్ని విడిచిపెట్టడానికి నీవు సంసిద్ధునిగా ఉండి ఉండాలి. ధైర్యము కొరకు దేవుడు చెప్తున్నటువంటి మాట. మరొక మాట నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఆభరణాలు అన్నీ ఉన్నా యుద్ధం వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ ఎదురు ఉన్నటువంటి శత్రువును చూసి భయపడుతున్నప్పటికీ ఏ ఆధారం లేకుండా, ఏ ఒక్క ఆభరణాలు లేకుండా, ఎలాంటి ఆయుధాలు లేకుండా ధైర్యంతో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఎవరు? దావీదు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. మరి యుద్ధాన్ని గెలిచాడా లేదా? అతనికి ఉన్నటువంటి ఆభరణం ఏమిటి? దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక ధైర్యం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించి నేను ఆ మాట చెప్తా ఉన్నాను. పిరికితనము గల ఆత్మను నీకు ఇయ్యలేదే, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను నీకు ఇచ్చున్నాను. ఇది నా నుంచి నీకు వచ్చినది కాదు. నీలో ఉండడానికి దానికి చోటు లేదు, తావలేదు, విడిచిపెట్టుము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. సామెతల నుంచి 29వ అధ్యాయం 25వ వచనం. హల్లెలూయా. 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుతూ ఉన్నటువంటి వారి వలన, భయపడటం వలన మనుషులకి ఏమొస్తుందట? ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు భయపడుతూ ఉండడం వల్ల నీ మీదకి ఏమొస్తా ఉందట? ఊరు వస్తా ఉంది. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వాడు సురక్షితముగా ఉంటాడు. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం ఎన్నో రకాలైనటువంటి వచనాలు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాదాపుగా బైబిల్ గ్రంథంలో 365 సార్లు మీరు భయపడకూడదు అనేటువంటి మాట రాయబడి ఉందట. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. వాటిని చూసి భయపడద్దు. నీ శత్రువుని ముందుకు వచ్చి గల్లంతు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కాదు నీవు భయపడాల్సింది. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీకు తోడై ఉన్నటువంటి ఈ ధైర్యం నీకు కావాలి. శత్రువు నీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి నీవు భయపడకూడదు సహోదరి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు, ఆ యెహోవా దేవుడు నీకు తోడై ఉన్నాడనేటువంటి ఆ ధైర్యం నీకు కావాలి. మరి ఎట్లా దీన్ని మనం సంపాదించుకోవాలనేటువంటి విషయాలు కూడా మనం ముందుగా మనం చూద్దాం. మరొక మాట మనం చదువుకున్న సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం. 28వ అధ్యాయం మొదటి వచనం. ఇది కీ పాయింట్ గా మనం తీసుకోవాలి ఈ రోజు. 28వ అధ్యాయం మొదటి వచనం. ఎవడును తరమకుండగానే దుష్టుడు పారిపోవడం. ఎప్పుడన్నా విన్నామా ఈ మాట? మనం అంతలుగా తలకిందులుగా తపస్సులు చేయాలి సైతాన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి కాదు. ఎవడు తరమకుండగానే దుష్టుడు పారిపోతాడట. ఎప్పుడు నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండురు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు పిరికితనము గల ఆత్మ నీలో లేనప్పుడు, నీలో ధైర్యం ఉన్నప్పుడు, నిన్ను ఆ ఆత్మ చేత నడిపించాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరు తరమకుండగానే నీ యొక్క హృదయ ఆలోచన గుర్తెరిగినటువంటి వాడు భయపడి పారిపోతా ఉన్నాడు. ఎవడు తరమకుండగానే దుష్టుడు పారిపోను. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్తామా? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ఎవరు నీతిమంతులు? హల్లెలూయా. ఎవరి నీతిమంతులు? దేవుని యొక్క బిడ్డలు. రైట్. దేవుని యొక్క బిడ్డలు ఎట్లా నీతిమంతులుగా అయి ఉన్నారు? ఆయనను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. నీతి వస్త్రమును నేను నీకు ఇచ్చేదను అని సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం.
5వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం ఎరిగిన ఆయనను మన కొరకు పాపముగా చేసిన. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా అప్పగింపబడి ఉన్నాడు. అందును బట్టి నీవు నీతిమంతుడు. హల్లెలూయా. మన యొక్క క్రియలు కాదు, మన యొక్క భక్తి జీవితం కాదు, మన యొక్క ఉపవాస ప్రార్థనలు కాదు, కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మన పాపము నిమిత్తము ఆయన పాపముగా అయినప్పుడు మాత్రమే ఆయన నీతిని మనము పొందగలిగి ఉన్నామండి. కాబట్టి కూడా దేవుని మహిమ పొందామా? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నీతిమంతుడు ధైర్యంగా ఉన్నప్పుడు సైతాన్ ఏం చేస్తాడట? ఎవడు తరమకుండగానే వాడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తరమకుండగానే దుష్టుడు పారిపోవడం. ఎప్పుడు నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరు. ఎవరు ఈ నీతిమంతులు అని అంటే ఆయన యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారసులు, ఆయన యొక్క రక్తం చేత కలబడినటువంటి బిడ్డలు, ఆయన యొక్క రక్తం చేత శుద్ధీకరింపబడినటువంటి బిడ్డలు మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంతగా మాట చూసారా? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి, మన నీతి కాదండి. మన నీతి అయితే గనక, మన యొక్క పరిశుద్ధత అయితే గనక మనం ఎప్పుడో తప్పిపోదామో సైతాన్ అట్లా వింగేద్దరు గర్జించడం వాడు కూడా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మింగివేద్దును ఆయన నీతి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం ఎరుగని ఆయనను మన కొరకు, మన కోసము, మన అవసరము నిమిత్తము పాపముగా చేశాను. చూసారా ఎంతటి ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితిని దేవుడు అనుభవించున్నాడు. నిన్ను నీతిమంతుగా ఆయన నీతిని నీకు అప్పగించడానికి, ధైర్యంగా ఉండు అనే యొక్క ఆజ్ఞ నువ్వు నెరవేర్చడానికి ఎంత సాక్రిఫైజ్ అని చేస్తున్నాడు. ఏదో దేవుడు ఆజ్ఞ ఇచ్చేసాడు కదా, ఇది ఒక ఆజ్ఞ, అది కాదు. చూసారా చిన్న మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం? మనం ఆయన ఆజ్ఞను మనం అనుసరించాలి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ధైర్యంగా ఉండమనేటువంటిది కూడా ఒక ఆజ్ఞ అనేటువంటి విషయం తెలుసుకున్నాం. ఆ ధైర్యంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞను మన జీవితంలో నెరవేర్చడానికి, ఆ భయాన్ని మీరు పోగొట్టడానికి నీకు నీతి అనేటువంటి ఒక వస్త్రం అవసరం అనేటువంటి అవసరతను గుర్తెరిగినటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన పాపముగా చేసుకుని ఆ నీతి వస్త్రమును మనకు ధరించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ఇంకా మనకు కొన్ని విషయాలను మనం చదువుకోవాలి త్వరగా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ సేవకులకి కావాల్సినటువంటి నీతి గురించి మాట్లాడతారు. నాకు ఈ విషయం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇవాళ రేపు మనం దేవుడి కొరకు నిలబడినటువంటి బిడ్డల విషయమై మనం ఈజీగా తీర్పు తీర్చేటువంటి పరిస్థితికి చాలా చాలా చూస్తున్నాం. ఏ టీవీ ఛానల్లో చూసినా ఒక సేవకుడు మరొక సేవకుడు దూషించుకోవడం, ఒక సేవకుడి పట్ల, ఒక పరిచయం పట్ల మరొక పరిచయం కలిగినటువంటి వ్యక్తులు దూషించడం, మాటలు మాట్లాడడం. కానీ ఇక్కడ చూసారా, వారిలో ఉన్నటువంటి ఒక ఆత్మ నడిపింపు ఆయన ఇచ్చినటువంటిది. యెషయా గ్రంథం 54:17 వచనం. నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ మాట మనం చాలా సార్లు విని ఉంటాం. మన గోడల్లో కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం, వాల్ పేపర్లో, ఫోన్లో. కానీ నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శతలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుని యొక్క సేవకులకు ఆ నీతి ఎక్కడి నుంచి కలుగుతుందట? ఒక జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుందట? ఆయన నుంచి కలుగుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము, ఇది యెహోవా వాక్కు. దీనిని వారి నుంచి దూరం చేసేటువంటి మాటలు పలకడం కానీ, లేకుంటే వారి నుంచి ఇగో ఇది రైట్, ఇది రాంగ్ అని నువ్వు తీర్పు చెప్పడం కానీ, నువ్వు విరోధిగా రేపొద్దున నిలబడబోతున్నటువంటి మాట ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకన్నాడు, నాకు ఆజ్ఞలు నువ్వు పాటించుకుంటూ చాలా జాగ్రత్తగా కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు పడిపోకుండా ఉండాలని అంటే ఒక ధర్మశాస్త్రం ఏదైతే నీకు అప్పగింపబడినటువంటి దానిని దీవారాత్రమును నువ్వు ఏం చేయాలట? ధ్యానించగలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, దేవునికి సేవకులకు ఉన్నటువంటి ఆ నీతి యెహోవా వలన కలిగినటువంటిది. ఇది దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దూషణ కర్మలకు అయినటువంటి మాటలు నీ నోట్లో వస్తున్నటువంటి దానికి తీర్పు దినం నువ్వు నిలబడబోతున్నావు విరోధిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందు గురించి ఇప్పుడు మనం ఒకరి గురించి మనం మాట్లాడుకోవాలి? ఎందు గురించి ఒకరి గురించి మనం దూషించుకోవాలి? ప్రేమయో
శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని నీకు ఇచ్చున్నానే కానీ పిరికితనం గల ఆత్మ నీకు ఇవ్వలేదు అని అంటే ఆ ప్రేమ అనేటువంటిది నీలో లేనప్పుడు, ఆ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఆత్మ నీలో లేనప్పుడు, ఆ శక్తి లేనప్పుడు, అవిశ్వాసం నీలో లేనప్పుడు, సైతాన్ యొక్క ఆత్మచేత నీవు నింపబడి ఉన్నటువంటి వానవి కానీ దేవుని యొక్క ఆత్మచేత కాదు. నీవు నీ యొక్క పరుగు కడముట్టించడానికి అర్హుడు కావో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ధైర్యంగా నీవు నిలబడగలిగినట్లయితే, ఈ రోజు ఆ యొక్క పిరికితనం గల ఆత్మను విడిచిపెట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ నీతి వస్త్రం మరలా నీవు ధరించుకోగలిగినట్లయితే ఎస్ దేవుడి యొక్క ఆలోచన ప్రకారం, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం ఈ యొక్క జీవితం ముందుకు కొనసాగించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం ఒకసారి 61వ అధ్యాయం కొద్దాం. 61వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. త్వరగా ఇంకొక మనకి 4 వచనాలు ఉన్నాయి. చదవమ్మా. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, ఓ హల్లెలూయా, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, హల్లెలూయా. భారంతో హృదయం నిండిపోయింది, దుఃఖంతో నిండిపోయినా నీకు అది కాదు, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇస్తానంటాడు. అది కూడా ఒక ఆత్మే. ఇందాక సహోదరుడు చెప్పాడు, నవ్వుతా ఉండాలి, ఎప్పుడు కూడా అలా దుఃఖించుకున్నట్టు ఏదో పోయినట్టు వికారం ఉంటున్నారంటే విచ్ కైండ్ ఆఫ్ ఆత్మ నువ్వు క్యారీ చేస్తున్నావు అనేటువంటి విషయం నీకు తెలియట్లేదు సహోదరుడు, ఆ సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చెప్పాడు కదా సహోదరుడు. ఎందుకు ఒక సంతోషం నీ ముఖంలో కనిపించట్లేదు? ఎందుకు ఆ దుఃఖమైనటువంటి ఒక ఆత్మను నీవు క్యారీ చేస్తున్నావు? దేవుడు చెప్తున్నాడు, దట్స్ నాట్ ఫర్ యూ. పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భార భరితమైన ఆత్మకు ప్రతిగా ఏం చేస్తాడంటే ఆయన స్తుతి వస్త్రములు వారికి ఇచ్చుటకు ఆయన పంపబడి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టవలను. చూసారా, ఈ మాట గురించి నేను మీతో మాట అన్నాను. నాకు నచ్చినట్టు ఇంకో ఈ మాట, మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడను. ఎవరు వృక్షములు చెట్లు అంటే మనం అదే నేను నిన్న యాక్చువల్ సాటర్డే గ్రూప్ లో వివరించాలనుకున్న ఈ యొక్క వాక్యం గురించి. ఎట్లా మనుషులు అయ్యారని అంటే, ఒకసారి మన ఆది కాండంలోకి మనం ఇప్పుడు చదవద్దు, జస్ట్ మీకు చిన్న రిఫరెన్స్ ఇస్తాను. ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు రోజులు క్రియేట్ చేసినప్పుడు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు చేసినప్పుడు మధ్యలో 3వ రోజు క్రియేట్ చేస్తాడు. అది ఆర్టిఫిషియల్ గా ఎంటర్ అయినట్టుగానే కనపడుతుంటది. ఉదాహరణకి మనం చూసుకోవాలంటే ఆ 2వ రోజు తర్వాత 4వ రోజు సృష్టి చేయడానికి దేవుడికి క్లియర్ గా ఉంది. కానీ దేవుడు ఆ సృష్టిని సృజించే ముందు 3వ రోజు ఆ చెట్లను, మొక్కలను ఎందుకు పెట్టాడని అంటే, ఈ యొక్క 6 రోజుల దినము ఏదైతే ఆ దేవుడు చేసినటువంటి ఒక ప్రణాళిక ఉందో అది మనుషుల యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి ఒక మర్మం అందులో దాగి ఉంది. దాని గురించే 4వ రోజు చేసినటువంటి సృష్టి 3వ రోజు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో 3వ రోజున ఆయన ఏర్పాటు చేసి 4వ రోజు పెట్టి ఉన్నాడు. దానికి మూలమైనటువంటి వచనం ఇదే. చూసారా, యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడదు. అందు గురించే 3వ దినమున ఆయన చెట్లు చేయడానికి కూడా ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారు. దేవుణ్ణి ఎవరు అడిగేటోళ్ళు లేరు. కానీ ఎందుకు ఆయన ఎట్లా చేశాడని అంటే, దానికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆత్మ సందేశం. మనం వీలైతే మరలా ఎప్పుడైనా మనం విన్నాం. ఇది కీ వచ్చి అనిపిస్తుంది నాకు. ఆ వృక్షములు ఎవరో కాదు, ఆయన నీతి అను మస్తకి వృక్షం అని పిలుస్తున్నటువంటిది మనలో మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట అదే అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆ నీతి అనేటువంటి ఆ వస్త్రములను ఆయన మనకి అప్పగించాలని ఆశపడతా ఉన్నాడు. 10వ వచనం, శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. 61వ అధ్యాయం 10వ వచనం, నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందట? ఆయన ధరింపచేసి ఉన్నాడు, ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ నీతిని ఆయన నీతిని మనకు అనుకరించడానికి ఆయన ఏమైపోయినాడు? ఆయన పాపముగా
అర్పింపబడి ఉన్నాడు. శృంగారము బాగా ధరించుకొనగా పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంచుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖభరితమైనటువంటి ఆత్మ మనకు ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదనండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ భయం అనేటువంటిది నీ నుండి తొలగిపోతుందో, ఈ యొక్క ఉల్లాసము, ఒక ఉత్సాహము, ఆయన యందు ఆనందించగలిగినటువంటి చూసారు, వీటన్నిటికీ ఆత్మను పేరు పెట్టాడు దేవుడు, నేను కాదు. హలో ప్రజడు, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పట్లేదు ఈ మాట, వాక్యంలో నుంచే మీకు రెఫరెన్స్లు చూపిస్తున్నాను. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఆత్మగా దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆ ఆత్మను నీ హృదయంలో ఎంటర్ చేస్తాడానికి ఒక అనుమతించేది మాత్రం మనమే అయి ఉన్నాం. కనుకనే ఈ యొక్క దినమునందు ఈ మాటలు వింటున్నటువంటి మీరందరికీ కూడా ఈ యొక్క దినమునందు ఎటువంటి ఆత్మను నువ్వు క్యారీ చేస్తున్నావు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రజడు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ యందు కార్యం చేయడానికి, దేవుడు నీ యందు ఇంకో ఒక అద్భుతమైనటువంటి విషయాలను జరిగించడానికి నువ్వు క్యారీ చేసేటువంటి ఆత్మ చాలా చాలా దోహదపడతా ఉంది. ఎటువంటి ఆత్మను నువ్వు క్యారీ చేయాలని నువ్వు అనుకుంటున్నావు, ఎటువంటి ఆత్మ నువ్వు క్యారీ చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అదే తెలుసుకోవడం అన్నాడు ఇక్కడ. దుఃఖమును కాదు, ఉల్లాసంగా. అది మంచి మాట. దేవుని బట్టి నా ఆత్మ ఎంతగానో ఉల్లాసిస్తుంది. ఎంతమంది ఆత్మ సంతోషంగా ఉందండి ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఆ నీతి అనేటువంటి ఆ వస్త్రమును మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు కాబట్టి దానిని బట్టి సంతోషించాడు. ఇంకేం కావాలి? దేవుడు ఇందాకే సెలవిచ్చాడు, ఆ ధనాపేక్ష కాదు, అదన్నీ నీలో కొదువై ఉంది, ఇది అప్పచెప్పి బీదలకు అమ్మేయని అంటే, నాకు వద్దు ప్రభు అని మొక్క చెనబుచ్చుకుని దుఃఖించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన పరలోక రాజ్యపు వారసుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాదు, మనల్ని ఆయన పరలోక రాజ్యపు వారసుడుగా చేయాలనుకున్నాడు. అందుకే ఆ నీతి అనేటువంటి ఆ వస్త్రమును మనకు ఆయన ధరింపచేస్తున్నాడు. త్వరగా మనం ఇంకా 4 వచనాలు మనం చూసుకుందాం, ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం. సమయం అయిపోయినట్టుంది. 13వ అధ్యాయం 5, 6 వచనాలు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలు. ధనాపేక్ష లేని వారే. ఓ హల్లెలూయా. ఆ మాట వచ్చింది చూసారా? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏ మాత్రము విడువను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, చక్కగా దేవుడు ఈ వచనాన్ని పూర్తిగా వివరించడం జరిగింది. ధనాపేక్ష లేని వారే మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయననే చెప్పాను కదా. చాలు, ఆయన తోడుంటే చాలు. ఈ లోకంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా రోజు విడిచిపెట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎందుకు ఇంకా మనం వాటి వెనకాల పరిగెట్టడానికి ఇష్టపడతాం? ఎందుకు వాటి గురించి అబద్ధాలు ఆడడానికి ఇష్టపడతాం? ఎందుకు వాటి గురించి మోసపుచ్చడానికి ఇష్టపడుతుంటున్నాం? ఎందుకు ఈ ధనాపేక్ష గురించే కదా స్నేహాలు పోగొట్టుకుంటున్నాం? ఎందుకు ఈ ధనాపేక్ష వలనే కదా ఆ ప్రేమ లేని తనామని మనం ఆచరిస్తూ ఉంటున్నాం? ఎందుకు ఈ ధనాపేక్ష వలనే కదా ఇదిగో దుష్టుడి యొక్క ప్రతి ఒక్క ఆలోచనను నెరవేర్చడానికి ఒక సాధనంగా వాడబడుతున్నాం. దట్స్ నాట్ రైట్. హల్లెలూయా. అలాంటి ఆత్మ దేవుడిని అందుకు కోరుకోలేదండి. అలాంటి ఆత్మ దేవుడిని అందుకు కోరుకోలేదు. దేవుడు కోరుకున్నటువంటి ఆత్మ నీతి అనేటువంటి వస్త్రమును నీకు ధరించాలి. ఉల్లాసముగా నీవు ఆనందించు. ఆయన యందు స్తుతి వస్త్రమును ధరించుకొని ఆయన ఎప్పుడు స్తుతించే. ఇందాక సహోదరుడు ఎప్పుడు ఆ మాట కూడా ఇందాకే మనం చూసుకున్నాం కూడా. ఆయన ఉల్లాసించి స్తుతించగలిగేటువంటి పరిస్థితిలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే వీటన్నిటికీ కావాల్సినటువంటిది ఏంటో తెలుసా? మరి లోకంలో ఉన్నాం కదా బ్రదర్, ఎట్లా మనం బ్రతికేదనంటే ధైర్యంగా ఉండంతే, ఏది అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది వస్తుందో ఏది పోతుందో, ఎవరు ఏమంటారో, ఎవరేమో మనల్ని కింద తొక్కు పెడుతున్నారో, లేకపోతే మనల్ని ఏమంటారు తగ్గించి లేదు. దేవుడి దృష్టిలో నువ్వేంటో గమనించుకో. దేవుడు నీకు ఏమై ఉన్నాడో నువ్వు గుర్తెరుగు. ఆయనకి నువ్వు ఏమైనావో అది అయ్యుండి చాలు, అంతే. ధైర్యంగా ఉండము. యెహోషువ నీకు ఆజ్ఞ ఇయ్యలేదా ధైర్యంగా ఉండమని? హల్లెలూయా, హల్లెలూయా. అది కావాలండి ఈరోజు మనకి. అది మాట. 6వ వచనం చదవండి. 6వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకే. మరలా అదే మాట వచ్చింది. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో నేను చెప్పగలిగిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలుగుతారు ఈ మాట?
ఎంతమంది చెప్పగలరు? అందరూ చెప్తాం, ఒకసారి చెప్తామా? ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏం చేయలేడు, ఏ మనుషుడు ఏం చేయలేడు. ఆయన మంచి ధైర్యంతో చెప్పగలిగినటువంటి వారమే ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ధైర్యం. ఆయన మనకు తోడే ఉన్నాడు అనేటువంటి ఈ ధైర్యం, ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి ఈ ధైర్యం. మనుషుల ఎందుకు కాదు. దేని గురించి ఇప్పుడు దుఃఖిస్తావు చెప్పు? దేని గురించి దుఃఖించాలి చెప్పు? అసలు ఎదుటివాడు అనేటువంటి మాటను బట్టి చింతిస్తున్నావు, రైట్? అది కాదు దేవుడు. ఎవరు నిన్ను అనరు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చాలా ఇంపార్టెంట్. కీర్తనలు 23వ అధ్యాయం, కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం మరొక మాట మనం చదువుకున్నాం. త్వరగా ఇంకా 2 వచనాలు మనం ముగించుకోవాలి. కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం, 23వ కీర్తన 4వ వచనం చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయముకు నేను భయపడను. రీజన్ ఏంటంట? ఆయన నాకు తోడై ఉండు, దుడ్డు కలయను, ఈ దండమును నన్ను ఆదరించిన. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి అంధకార పరిస్థితులు కూడా నేను వెళ్ళిపోతున్నా, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్ళిపోతున్నా, నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 29, 30వ వచనం చదువుకుందాం. త్వరగా మరొక మాట చదువుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 29వ వచనం, 30వ వచనం. ఓ హల్లెలూయా. డంబములో నడిచినవి 3 కలవు, టీవీతో నడిచేటువంటి 4 కలవు. అవేంటి? ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, యోధాస్తుత గోత్రపు సింహము ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సింహపు పిల్లల వలె, ఆ సింహపు పిల్లల వలె మనం ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూద్దాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. చదువుదాం త్వరగా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నిరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడట ఇచ్చకపు మాటలు చెప్పి, నిన్ను కవించే మాటలు చెప్పి, లేకుంటే ఇదిగో నీకు ఇష్టమైనటువంటి మాటలు చెప్పి నీ చెవుడి దగ్గర ఆయన ఏం చేస్తాడట? నిన్ను హలో ఏం చేస్తాడు? ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించే వారికి వశపరుచుకుంటాడట. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, దేవుడిచ్చినటువంటి నియమ నిబంధనలను ఆడు నీ చెవు దగ్గరకు వచ్చి గొలుపుతా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చకపు మాటలు చెప్పి ఎదుటి వారి పట్ల దూషణకరమైనటువంటి మాటలు నీకు ఎక్కిస్తూ, లేకుంటే ప్రేమ లేని తత్వం నీలో నాటుతూ, ఇదిగో ఈ ద్వేషకరమైనటువంటి ప్రతిదీ కూడా స్లోగా పాయిజన్ లెక్క నీ హృదయంలోకి ఇంజెక్ట్ చేస్తూ సైతానికి నిన్ను వశపరిచేటటువంటి తత్వం. హల్లెలూయా, హల్లెలూయా. అయితేనట ఇక్కడ తెలివైనటువంటి వారు, వివేచన కలిగినటువంటి వారు, రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకున్న మాటలు, తెలివైనటువంటి వాడు, వివేచన కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? బైబిల్ యొక్క జ్ఞానంలో నిముక్తుడై ఉంటాడు. అదే మాట ఒకసారి మళ్ళీ 32వ వచనంలో సెకండ్ పోర్షన్. అయితే తమ దేవునిని ఎరుగునటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎట్లా చేస్తారు? ఎట్లా చేయగలుగుతారు? దేవుని ఎరిగినటువంటి వారు ఎట్లా బలం, ధైర్యం ఆయన దగ్గర నుంచి పొందుకుని అన్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకవేళ ఈరోజు నీతో మాట్లాడినట్లయితే కనుక, నాకు తెలీదు నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నావు. ప్రతి ఒక్క పరిస్థితులు బట్టి, ప్రతి ఒక్క ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ బట్టి నువ్వు ఎంతగా దుఃఖిస్తుంటున్నావో, ఎంతగా రోధిస్తుంటున్నావో, ఎంతగా మనోవేదన చెందుతుంటున్నావో నాకైతే తెలియదు. కానీ ఇదిగో దేవుడు నీకు ఒక ఆజ్ఞను ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ధైర్యంగా ఉండు కుమారుడా, ధైర్యంగా ఉండు కుమార్తె, ధైర్యంగా ఉండుము. ఈ పరిస్థితిలో, ఈ స్థితిలో నేను నీకు చెప్పేటువంటి మాట ఒకటే, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, విడిచిపెట్టువాడు ఆయన కాదండి.